హలో ఎవ్రీవన్, లెట్ స్టార్ట్ డబుల్ టాక్సేషన్ రిలీఫ్. అసలు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, జనరల్గా ఇండియాలో ఇన్కమ్ వచ్చేసరికి 2 రూల్స్ బేస్డ్గా ట్యాక్స్ అవుతుంది. ఫస్ట్ రూల్ ఏంటి అంటే రెసిడెన్స్ రూల్, సెకండ్ రూల్ వచ్చేసరికి ఏంటి అంటే సోర్స్ రూల్ అనమాట. సో రెసిడెన్స్ రూల్ అంటే ఏంటి? సిన్స్ ద ఎస్ఎస్సి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఎస్సి. సెకండ్ రూల్ ఏంటి? సోర్స్ రూల్ అనమాట. అంటే ఫర్ సపోజ్ నాన్ రెసిడెంట్ వచ్చేసరికి ఇండియాలో ఇన్కమ్ కనుక ఎర్న్ చేస్తే ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్ రూల్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ యూకే నుంచి జో అనే పర్సన్ ఇండియాకి వచ్చాడు అనుకుందాం. ఇండియాలో ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నాడు. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ సోర్స్ రూల్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ఇండియా. అలాగే రెసిడెన్స్ బేస్గా ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద యూకే కంట్రీ అనమాట. సో 2 times ట్యాక్సబుల్ అవుతుంది. అంటే ఇన్కమ్ ఈజ్ డబుల్ ట్యాక్స్డ్ అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఎస్ఎస్సి అనేవాడు డిస్కరేజ్ అయిపోతాడు. తను ఇండియా నుంచి ఫారెన్కి వెళ్ళటానికి ఇష్టపడ్డు, అలాగే ఫారెన్ నుంచి ఇండియాకి రావడానికి కూడా ఏ పర్సన్ ఇష్టపడ్డా అనమాట. సో ఈ డబుల్ టాక్సేషన్ని అవాయిడ్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మోర్ దెన్ 100 కంట్రీస్తో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిందనమాట. ఈ అగ్రిమెంట్లో ఎంటర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే డబుల్ టాక్సేషన్ రిలీఫ్ అనేది వస్తుంది. సో ఆ రిలీఫ్ అనేది ఎన్ని టైప్స్ అంటే 2 types అనమాట. బైలేటరల్ రిలీఫ్, యూనిలేటరల్ రిలీఫ్ అనమాట. బైలేటరల్ రిలీఫ్ అంటే ఏంటంటే అగ్రిమెంట్లో కనుక ఎంటర్ అయినప్పుడు అది బైలేటరల్ అవుతుంది. అయితే బైలేటరల్ అగ్రిమెంట్ వచ్చేసరికి సెక్షన్ 90 కింద కవర్ అవుతుంది. అండ్ దాంట్లో ఉన్న మెథడ్స్ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జంప్షన్ మెథడ్ అండ్ ట్యాక్స్ క్రెడిట్ మెథడ్. మోస్ట్లీ మనం యూజ్ చేసే మెథడ్ ఏంటి అంటే ట్యాక్స్ క్రెడిట్ మెథడ్ అనమాట. అయితే ఈ ట్యాక్స్ క్రెడిట్ మెథడ్ కింద రిలీఫ్ ఎలా వస్తుంది అంటే, ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఫారెన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. మనం ఇక్కడ అమౌంట్ అనే పాయింట్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఏ, సో అలాగే అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఫారెన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ అనేది రిలీఫ్ వస్తుంది. వేరాస్ కమింగ్ టు యూనిలేటరల్ రిలీఫ్ వచ్చేసరికి ఏంటంటే కంట్రీస్ మధ్య ఎలాంటి అగ్రిమెంట్ ఉండదు. అలాంటప్పుడు సెక్షన్ 91 కింద కవర్ అవుతుందన్నమాట. అయితే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 ఎలా వస్తుంది అంటే, డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఇంటూ ఐదర్ ఇండియన్ రేట్ ఆర్ ఫారెన్ రేట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాము. అంటే ఏంటి? సెక్షన్ 91 కింద ఏంటి అంటే రేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఇండియన్ రేట్ ఆర్ ద ఫారెన్ రేట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ కన్స్ట్రక్ట్ చేస్తాము. వేరాస్ కమింగ్ టు సెక్షన్ 90 వచ్చేసరికి ఏంటంటే ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఫారెన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఈ బోత్ సెక్షన్ 90 అండ్ సెక్షన్ 91 కనుక మనం కవర్ చేస్తే DTAA అనేది కవర్ అయిపోతుంది. ఫస్ట్ DTAA చూసే ముందు బేసిక్ కాన్సెప్ట్స్ ఒకటి అండ్ చాప్టర్ 6 డిడక్షన్స్ అనేది ఒకసారి కంపల్సరీ చూడండి. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అవుతాయి. ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను ఈ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే రిఫర్ చూడండి. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే ఉంది. తర్వాత సెక్షన్ 90 కింద మనం ఏమనుకున్నాము? అగ్రిమెంట్ ఉంది అనుకుందాం. ఇండియన్ గవర్నమెంట్కి అండ్ ఫారిన్ కంట్రీస్ కనుక అగ్రిమెంట్ ఉన్నప్పుడు బైలేటరల్ రిలీఫ్ అనేది వస్తుంది. సెక్షన్ 90 కింద కవర్ అవుతుంది. అగ్రిమెంట్ ఉంది కాబట్టి ట్యాక్స్ అమౌంట్ కన్స్ట్రక్ట్ చేయాలి. ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ద ఫారెన్ విచ్ ఎవర్ ఈస్ లోయర్ అనేది యాజ్ పర్ సెక్షన్ 90 ప్రకారం రిలీఫ్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి? ద CG మే ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీ ఫర్ ద పర్పస్ ఆఫ్ గార్ గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్. G ఫర్ గ్రాంటింగ్ రిలీఫ్, A ఫర్ evidence of double taxation, E for exchange of information for the prevention of tax evasion or tax avoidance, అలాగే రికవరీ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్సెస్ అనమాట. సో ఈ 4 పర్పస్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద ఇండియా వచ్చేసరికి అగ్రిమెంట్లో ఎంటర్ అయిందనమాట విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఫారిన్ కంట్రీ. తర్వాత ఇఫ్ దేర్ ఈస్ DTAA, then the provisions of the DTAA will override the provisions of the Income Tax Act to the extent that they are more beneficial to the SSC. అంటే ఓవర్ రైడ్ చేస్తే ప్రొవిజన్స్ అని చెప్తున్నాడు అనమాట. తర్వాత హవెవర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ట్యాక్స్ రేట్ ఆఫ్ ద ఫారెన్ కంపెనీ ద రేట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ద లెస్ ఫేవరబుల్. అంటే ఏంటి? ఈ పాయింట్ వెరీ సింపుల్ పాయింట్ అనమాట. ఫస్ట్ ఏంటి? మనం ఇండియాలో ఇండియన్ కంపెనీకి ఆన్ ద బేసిస్ ఆఫ్ ద టర్న్ ఓవర్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ 22-23
400 crores కనుక ఎక్సీడ్ అయితే కనుక 30%, ఇన్ కేస్ లెస్ ఉంటే కనుక 25%. అంటే డొమెస్టిక్ కంపెనీ యొక్క ట్యాక్స్ వచ్చేసరికి 25% ఆర్ 30% డిపెండింగ్ అపాన్ ద టర్న్ ఓవర్ అవుతుంది. వెరాస్ కమింగ్ టు ద ఫారిన్ కంపెనీకి వచ్చేసరికి ఏంటంటే 40% ట్యాక్స్ అనేది లెవీ చేస్తున్నాము. అంటే ఏంటి, కంపేర్ టు డొమెస్టిక్ కంపెనీ ఫారిన్ కంపెనీ యొక్క ట్యాక్స్ రేట్ వచ్చేసరికి హయ్యర్ అనమాట. సో ఫారిన్ కంపెనీకి హయ్యర్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ లెవీ చేసినంత మాత్రాన ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ లెస్ ఫేవరబుల్ అన్న పాయింట్ అనమాట. అది అంటే ఫారిన్ కంపెనీకి మన మీద లెస్ ఫేవర్ చేస్తున్నట్టు కాదు. ఈవెన్ ద ఫారిన్ కంపెనీకి 40% ఆఫ్ ద ట్యాక్స్ లెవీ చేసిన సర్చార్జ్ వచ్చేసరికి 2%, 5% మాత్రమే లెవీ చేస్తాం. వేరాస్ కమింగ్ టు ఇండియన్ కంపెనీస్కి వచ్చేసరికి 7% అండ్ 12% ఆఫ్ ద సర్చార్జ్ అనేది లెవీ చేస్తాం, విచ్ ఈస్ హయ్యర్ యాజ్ కంపేర్ టు ద ఫారిన్ కంపెనీ అనమాట. సో మనం ఫారిన్ కంపెనీకి హయ్యర్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ వేసినంత మాత్రానగా ఫారిన్ కంపెనీకి ఏదో లెస్ ఫేవర్ ఇస్తున్నట్టు కాదు అన్న పాయింట్ అనమాట. అది ఎక్స్ప్లెనేషన్. అది తర్వాత ఇన్ కేస్ నాన్ రెసిడెంట్ ఉన్నాడు అనుకుందాం, ఒక ఎస్ఎస్సి అనే పర్సన్. ఆ నాన్ ఎస్ఎస్సి వచ్చేసరికి ఇండియాలో రిలీఫ్ తీసుకోవాలనుకుంటే, తను పే చేసిన ట్యాక్స్కి ఏదైతే రిలీఫ్ తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి నాన్ రెసిడెంట్ అనేవాడు? ఫస్ట్ ఏంటంటే షార్ట్ కట్ వచ్చేసరికి TRC-ST పాన్ అనమాట. TRC అంటే ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ దట్ కంట్రీ డిక్లేరింగ్ ద రెసిడెన్స్ ఆఫ్ ద కంట్రీ అవుట్ సైడ్ ద ఇండియా. ఫర్ సపోజ్ జో అనే పర్సన్ యూకే రెసిడెంట్ అని చెప్తున్నప్పుడు ఆ యూకే కంట్రీ నుంచి తను రెసిడెన్స్ సర్టిఫికేట్, ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. తర్వాత ST పాన్, ఎస్ అంటే స్టేటస్, వెదర్ హీస్ ఇండివిజువల్, కంపెనీ ఆర్ ఫర్మ్. తర్వాత T for tax identification number from the country or specified territory of the residents. ఒకవేళ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేకపోతే కనుక he has to obtain the unique number from the country or specified territory where he is స్టేటింగ్ హిస్ రెసిడెన్స్ అనమాట. తను ఏ కంట్రీలో కానీ లేకపోతే ఏ స్పెసిఫైడ్ టెరిటరీలో కానీ తను రెసిడెంట్ అని చెప్తున్నాడో ఆ కంట్రీ నుంచి అయితే ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తీసుకురావాలి. ఇన్ కేస్ లేకపోతే కనుక యునికీ నెంబర్ అనేది అప్టైన్ చేయాలన్నమాట. తర్వాత P for పీరియడ్ ఫర్ విచ్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఈస్ అప్లికేబుల్ అండ్ అడ్రస్ ఆఫ్ ద SSC ఇన్ ద కంట్రీ ఆర్ స్పెసిఫైడ్ టెరిటరీ అవుట్ సైడ్ ద ఇండియా. తర్వాత నేషనాలిటీ అండ్ పాన్ ఆఫ్ ద SSC ఇఫ్ అలాటెడ్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు నాన్ రెసిడెంట్ కెన్ క్లెయిమ్ ద రిలీఫ్. ఏంటి ఆ పాయింట్స్? TRC-ST పాన్ అనమాట. T ఫర్ ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్, S ఫర్ స్టేటస్, T ఫర్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆర్ యునిక్ నంబర్, P for period for which the residential status is applicable, A for address outside the India, N for nationality and PAN if allotted అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు he can claim the relief. తర్వాత ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తాడంటే ఫారెన్ కంపెనీ హ్యాస్ ద పే ఇన్ ఇండియా paid the tax at the rate of 30% in India. ఈ ఫారిన్ కంపెనీకి వచ్చేసరికి ఏంటంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా ఉంది. అయితే ఈ ఫారిన్ కంపెనీ వచ్చేసరికి ఇండియాలో ఎంత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేసింది అంటే, ఎంత రేట్ ఆఫ్ ట్యాక్స్ పే చేసింది అంటే 30% ఆఫ్ ద రేట్ అనేది పే చేసింది. అయితే DTAA ప్రకారం ఏమంటున్నాడు, ద taxation ఆన్ ఏ PE విచ్ an enterprise ఆఫ్ ద కాంట్రాక్టింగ్ స్టేట్ హ్యాస్ ఇన్ ద అదర్ కాంట్రాక్టింగ్ స్టేట్ shall not be less favorably levied in the other state than the taxation levied on enterprise of the other state carrying on the same activities in the same circumstances. సేమ్ అదే ఈ DTAAలో వాళ్ళు మెన్షన్ చేసిన క్రక్స్ ఏంటి అంటే, ఏదైతే ట్యాక్స్ రేట్ ఆన్ ఫారిన్ కంట్రీ ఆన్ ద ఫారిన్ కంపెనీ ఏదైతే వేస్తున్నారో ఇట్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లెస్ ఫేవరబుల్ అన్న పాయింట్ మెన్షన్ చేస్తున్నాడు. అయితే అసెసింగ్ ఆఫీసర్ వచ్చేసరికి ఆ PE మీద ఎంత పర్సంటేజ్ ఆఫ్ ద ట్యాక్స్ వేశాడు అంటే 40% ప్లస్ 4% సెస్ అనేది వేశాడనమాట. యాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ అనేది వ్యాలిడా అని చెప్పేసి అడుగుతున్నాడు. స్టోరీ ఏంటంటే ఆ ఫారిన్ కంపెనీ వచ్చేసరికి PE మీద 30% ట్యాక్స్ పే చేసింది, ఏవో వచ్చేసరికి 30% కాదు మీరు 40% అని చెప్పేసి చెప్తున్నాడు. DTAA ప్రకారం ఏంటి అంటే వాడేం చెప్తున్నాడంటే ట్యాక్స్ రేట్ ఏదైతే ఫారిన్ కంపెనీ మీద వేస్తున్నామో ఇట్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లెస్ ఫేవరబుల్ అని చెప్తున్నాడు. అయితే ఫస్ట్ మనం క్వశ్చన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే సేమ్ అదే పాయింట్స్, CG హ్యాస్ మే ఎంటర్ ఇన్ టు ద అగ్రిమెంట్ ద గవర్నమెంట్ ఆఫ్ ద ఫారిన్ కంట్రీ ఫర్ ద 4 పర్పసెస్ అనమాట. తర్వాత ప్రొవిజన్స్ ఆఫ్ ద DTAA అనేది విల్ ఓవర్ రైడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టు ద ఎక్స్టెంట్ దట్ దే ఆర్ మోర్ బెనిఫిషియల్ టు ద SSC అనే పాయింట్ మెన్షన్ చేయండి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి,
మనం ఏం మెన్షన్ చేస్తున్నాము, ద ఫారెన్ కంపెనీ బ్రాంచ్ ఇన్ ఇండియా ఈజ్ లయబుల్ టు ద ట్యాక్స్ ఇన్ ఇండియా ఎట్ ద రేట్ అప్లికబుల్ టు ద డొమెస్టిక్ కంపెనీ 30%, విచ్ ఈజ్ లోవర్ దెన్ ద రేట్ అప్లికబుల్ టు ద ఫారెన్ కంపెనీ. అంటే ఏంటి, యూజువల్గా ఇండియాలో ఒక ఫారెన్ కంపెనీకి 40% ఆఫ్ ద ట్యాక్స్ రేట్ అనేది లెవీ చేయాలి, కానీ 30% లెవీ చేస్తున్నాడు. అంటే ఏంటి, విచ్ ఈస్ ఈక్వల్ ఇన్ టు ట్యాక్స్ రేట్ ఆఫ్ డొమెస్టిక్ కంపెనీ. తర్వాత సెక్షన్ 90 ప్రకారం ఏం చెప్తున్నాడు మనకి, ద చార్జ్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ ద ఫారెన్ కంపెనీ ఎట్ ద హయ్యర్ రేట్ కాదు, రాంగ్, charge of tax of the foreign company at a rate higher than the rate at which the domestic company is chargeable shall not be considered as the less favorable. అంటే మనం ఫారెన్ కంపెనీకి హయ్యర్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ లెవీ చేసినంత మాత్రాన యాజ్ కంపేర్ టు ద ట్యాక్స్ రేట్ ఆఫ్ ద ఫారెన్ కంపెనీ ఇట్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ లెస్ ఫేవరబుల్ అని చెప్తున్నాడు. సో ఏదైతే అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ద 40% లెవీ చేశాడో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్, ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా అనమాట, అంటే వ్యాలిడ్ అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత నాన్ రెసిడెంట్ ఇన్కమ్ ఎర్న్డ్ ఇన్ ఇండియా DTAA ప్రకారం ఏం రాసుకున్నారు వాళ్ళ అగ్రిమెంట్లో, ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్ ఇన్ ద కంట్రీ ఆఫ్ రెసిడెన్స్. సో తన నాన్ రెసిడెంట్ కాబట్టి తన ఏ కంట్రీలో అయితే తన రెసిడెంటో ఆ కంట్రీలో ట్యాక్సిబుల్ అవుతుంది. సో ఇండియన్ కంపెనీలో ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ అనమాట. సో ఇండియాలో తనకి రిలీఫ్ రావాలి అంటే హీ హ్యాస్ టు సబ్మిట్ TRC ప్లస్ ST పాన్ అనమాట. TRC ఫర్ ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్, S స్టేటస్, T ఫర్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆర్ యూనిక్ నంబర్, P ఫర్ పీరియడ్ ఫర్ విచ్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇస్ అప్లికేబుల్, A ఫర్ అడ్రస్ అండ్ N ఫర్ నేషనాలిటీ అండ్ పాన్ ఇఫ్ అలాటెడ్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తే కనుక హీ కెన్ గెట్ ద రిలీఫ్ ఇన్ ఇండియా. అయితే సుప్రీంకోర్టు కేసు ఏం చెప్పిందంటే, ద సుప్రీంకోర్ట్ హెల్డ్ ఇన్ CIT VPVAL కులందగన్ చెట్టైర్ 2004 267 ITR 654. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని జడ్జ్మెంట్ ఇచ్చింది అంటే, ఇన్ కేస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద ప్రొవిజన్స్ బిట్వీన్ DTAA అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద DTAA వుడ్ ప్రివేల్ ఓవర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. So SSA is not required to pay the tax in the India provided he submits tax residence certificate from the government and other documents informations as may be prescribed అనమాట. సో TRC ప్లస్ ST పాన్ కనుక తను సబ్మిట్ చేస్తే కనుక నాన్ రెసిడెంట్ హీ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ ఇన్ ఇండియా. అది తర్వాత SSC వచ్చేసరికి హీఈస్ రెసిడెంట్ ఇన్ బోత్ కంట్రీస్ అనమాట. అయితే ఇండియా అండ్ ఫారిన్ కంట్రీస్లో తనకి ఇమ్మూబుల్ ప్రాపర్టీస్ అంటే రెసిడెన్షియల్ హౌసెస్ ఇండియాలో ఉంది, అట్ ద సేమ్ టైం యూకేలో కూడా ఉందన్నమాట. అయితే తనకి ఇండియా నుంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది అండ్ ఇండియాలో తనకి ఎలాంటి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. తర్వాత ఫారెన్లో తనకి రబ్బర్ ఎస్టేట్స్ ఉన్నాయి. తర్వాత ఫారెన్కి వచ్చేసరికి అంటే ఏమైందంటే తన హౌస్ ప్రాపర్టీ సేల్ చేయడం వల్ల తనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా వచ్చాయన్నమాట. అయితే DTAAలో అగ్రిమెంట్ ఏం రాసుకున్నారు అంటే వాళ్ళు, ఇఫ్ SSC అనేవాడు 2 స్టేట్స్లో కనుక తన రెసిడెంట్ అయితే కనుక ఎక్కడైతే పర్మనెంట్ హోమ్ ఉందో అది రెసిడెంట్గా కన్సిడర్ చేయాలి అని చెప్పాడు. సో ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏంటంటే ఇండియాలో అండ్ ఫారిన్ కంట్రీలో తనకి 2 చోట్ల రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయిందనమాట. అప్పుడు ఏమన్నాడు సెకండ్ కండిషను, 2 స్టేట్స్లో తనకు హోమ్ ఉన్నప్పుడు ప్లేస్ వేర్ ద పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఆర్ క్లోజర్, ఆ ప్లేస్లో తన రెసిడెంట్ అనమాట. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట, ఏ ప్లేస్లో తనకి పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్స్ ఎక్కడ క్లోజర్గా ఉన్నాయో ఆ ప్లేస్ ఏంటో మనం కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ సేమ్ అవే పాయింట్స్, CG అగ్రిమెంట్ DTAA టు ద ఎక్స్టెంట్ మోర్ బెనిఫిషియల్ అనమాట, ఓవర్ రైడ్ అవుతుంది ప్రొవిజన్స్ అని చెప్పేసి. DTAA అగ్రిమెంట్లో ఏముంది అని చెప్పేసి ఈ 2 పాయింట్స్ మెన్షన్ చేయాలి క్వశ్చన్కి. అయితే ద SSC derives business income in the foreign country as he owns the rubber estates, place where the personal and economic relationships are closer. సో ఏంటి, ఈ ఫారిన్ కంట్రీలో తనకి రబ్బర్ ఎస్టేట్స్ ఉంది, అలాగే తనకు ఒక రెసిడెన్స్ హోమ్ కూడా ఉందన్నమాట. సో బోత్ హీస్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఆర్ క్లోజర్ ఇన్ ద ఫారిన్ కంట్రీ అనమాట. ప్రాపర్టీ ఈజ్ లొకేటెడ్ అండ్
పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ హ్యాస్ ద సెటప్ ఇన్ ద ఫారిన్ కంట్రీ అనమాట. సో ప్లేస్ ఆఫ్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ వచ్చేసరికి ఫారిన్ కంట్రీలో ఉన్నాయి అని చెప్పేసి ఈ పాయింట్స్ బేసిస్గా మనం కంక్లూజన్ డ్రా చేసాము. సో హీ ఈస్ డీమ్డ్ టు బి ద రెసిడెంట్ ఆఫ్ ఫారిన్ కంట్రీ. సో సుప్రీంకోర్టు ఏమని హెల్ప్ చేసింది ఇన్ ద కేస్ CIT v PVL కులందగన్ చట్టైర్ 2004 267 ITR 654 ప్రకారము DTA ప్రొవిజన్స్ అనేవి ప్రివేల్ అవుతాయి ఓవర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పింది. అలాగే SSC అనేవాడు రిలీఫ్ కావాలంటే హీ హ్యాస్ టు సబ్మిట్ TRC అండ్ ST పాన్ సబ్మిట్ చేస్తే కనుక తను రిలీఫ్ తీసుకోవచ్చు. ఈ క్వశ్చన్ యొక్క క్రక్స్ ఏంటి అంటే ఫస్ట్ ఈ పర్సన్ వచ్చేసరికి హీ ఈజ్ రెసిడెంట్ ఇన్ బోత్ ఇండియన్ అండ్ ఫారిన్ అనమాట. ఇండియాలో అండ్ ఫారిన్లో తనకి రెసిడెన్షియల్ హౌసెస్ 2 చోట్ల ఉన్నాయి. తర్వాత ఇండియా నుంచి తనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది, ఎలాంటి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఫారిన్లో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టు. సెకండ్ థింగ్ ఏంటి, ఫారిన్ నుంచి తనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నాయి. అలాగే రబ్బర్ ఎస్టేట్స్ ఉండటం వల్ల బిజినెస్ ఇన్కమ్ కూడా డెరైవ్ చేస్తున్నాడు. అది తర్వాత వీళ్ళ అగ్రిమెంట్లో ఏం రాసుకున్నారు అంటే ఫస్ట్ తనకి పర్మనెంట్ హోమ్ ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడ రెసిడెంట్ అన్నాడు. 2 చోట్ల పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి 2 చోట్ల రెసిడెంటే అనమాట. సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నాడు, ప్లేస్ వేర్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఎక్కడైతే క్లోజ్గా ఉన్నాయో అక్కడ తను రెసిడెంట్ అని చెప్తున్నాడు. సో ఈ కండిషన్స్ ప్రకారం మనం చూసుకుంటే బిజినెస్ ఇన్కమ్ ఉంది, అలాగే తన పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫారెన్లో ఉంది కాబట్టి ఫారెన్ హ్యాస్ పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ అనమాట. ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ హీ హ్యాస్ ద పర్సనల్ అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్స్ కాబట్టి హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఫారెన్ కంట్రీ అనమాట. సో ఇన్ ఆర్డర్ టు క్లెయిమ్ ద రిలీఫ్ ఇన్ ద ఇండియా హీ హ్యాస్ టు సబ్మిట్ TRC అండ్ ST పాన్ టు ద ఇండియన్ గవర్నమెంట్. అప్పుడు తను రిలీఫ్ తీసుకోవచ్చు. అలాగే సుప్రీంకోర్టు పలానా కేసులో ఇలా చెప్పింది. ఏం చెప్పింది, ఇన్ కేస్ ఆఫ్ ద ప్రొవిజన్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటే కనుక బిట్వీన్ DTAA అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే కనుక DTAA వుడ్ ప్రివేల్ ఓవర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్తుందన్నమాట. అంతే, ఈ సింపుల్గా ఈ పాయింట్స్ అన్నీ అవే రిపీటెడ్ పాయింట్స్ మెన్షన్ చేయండి, ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత SSC వచ్చేసరికి 52 years. తర్వాత SSCకి వచ్చేసరికి ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ ద జర్నల్స్ అండ్ న్యూస్ పేపర్ వస్తుంది. హీ హ్యాస్ ఎర్న్డ్ 15 lakhs వేరాస్ హీ హ్యాస్ రిసీవ్డ్ 12,50,000 మాత్రమే. క్యాష్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏదైతే రిసీవ్ చేశాడో అది మాత్రమే కన్సిడర్ చేస్తాము. తర్వాత రెంటల్ ఇన్కమ్ గ్రాస్ అనమాట 2,40,000. మున్సిపల్ ట్యాక్సెస్ పేడ్ 10,000. ట్యాక్స్ రేట్ ఇన్ కెనడా వచ్చేసరికి 15% అనమాట. తర్వాత రిసీవ్ డివిడెండ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ 3,50,000. ఎడ్యుకేషన్ లోన్ ఫర్ సన్ అనమాట, రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్. అయితే మనం చాప్టర్ 6 డిడక్షన్స్ కింద చూసాము. ఏంటి మనం చూసిన పాయింట్, ATE ఇంట్రెస్ట్ ఆన్ లోన్ విచ్ ఇస్ టేకెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐదర్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్ అనమాట. SSC ఫర్ హిజ్ స్పౌస్ ఆర్ చిల్డ్రన్ ఆర్ ఎనీ చిల్డ్రన్ ఫర్ హూమ్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ లీగల్ గార్డియన్ అనమాట. సో ఇంట్రెస్ట్ మాత్రమే ATE ప్రకారం డిడక్షన్ వస్తుంది. తర్వాత షిఫ్ట్ అవుట్ ఆఫ్ ద డిఫాల్ట్ ట్యాక్స్ రెజీమ్ అంటే 115BAC. ఇప్పుడు మనకి డిఫాల్ట్ ట్యాక్స్ రెజీమ్ వచ్చేసరికి 115BAC, నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ కాదు. సో షిఫ్ట్ అవుట్ అన్నప్పుడు 115BAC నుంచి నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఫాలో అవుతున్నాడు అని అర్థం. సో టోటల్ ఇన్కమ్ ఎంత, ట్యాక్స్ లయబిలిటీ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఏంటి, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ గ్రాస్ ఎంత వచ్చింది, 2,40,000 వచ్చింది. దాంట్లో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ 10 తీసేస్తాము. స్టాండర్డ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% తీసేస్తే కనుక ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1,61,000 వస్తుంది. అలాగే PGBP ఇన్కమ్ మనం DTAAలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రాయల్టీ ఇన్కమ్ని ఆల్వేస్ PGBP ఇన్కమ్ హెడ్ కిందే వాడు ఇంక్లూడ్ చేస్తాడు. సో రాయల్టీ ఇన్కమ్ మనం ఎంత రిసీవ్ చేసుకున్నాము, 12,50,000. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ డివిడెంట్ రిసీవ్ ఫ్రమ్ ద ఇండియన్ కంపెనీ. ఏదైతే మనం డివిడెంట్ ఇండియన్ కంపెనీ నుంచి రిసీవ్ చేస్తున్నామో ఇట్ ఈస్ నెట్ అనమాట. 10% ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసిన తర్వాత వస్తున్న అమౌంట్. సో 100% ఎంత అని చెప్పేసి మొత్తం గ్రాసింగ్ చేస్తామన్నమాట ఆ నెట్ అమౌంట్ని. తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తాము. అయితే 80QQB ప్రకారం క్వశ్చన్ బ్యాంక్ అనమాట, అంటే బుక్స్ కవర్ అయ్యి ఉండాలి.
బుక్స్ ఆఫ్ లిటరీ అండ్ ఆర్టిస్టిక్ అండ్ సైంటిఫిక్ నేచర్ అయినప్పుడు మాత్రమే 80 QQB కింద రిడక్షన్ వస్తుంది. ఇక్కడ రాయల్టీ అండ్ ఇన్కమ్ అనేది దేని మీద వస్తుంది అంటే జర్నల్ అండ్ న్యూస్ పేపర్స్ నుంచి వస్తుంది కాబట్టి 80 QQB కింద కవర్ అవ్వవు. సో డిడక్షన్ రాదు, ఓన్లీ 80E మాత్రమే డిడక్షన్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డిఫరెంట్ హెడ్స్ ఇస్తాడు కదా, డిఫరెంట్ హెడ్స్ నుంచి ఫస్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయండి. దాంట్లో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేస్తే కనుక నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ నుంచి మనం ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా ఎలా కనుక్కుంటాము? ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఇంటూ 100 వేసుకుంటే ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా వస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏదైనా సరే రేట్ కనుక్కునేటప్పుడు నియరెస్ట్ 3 డెసిమల్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి. తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ కెనడా వచ్చేసరికి 15% అనమాట. సో డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఎంత? 1,61,000 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, అలాగే రాయల్టీ ఇన్కమ్ 12,50,000 అనమాట. మొత్తం వచ్చేసరికి 14,11,000. ఈ 14,11,000 మీద ఇండియన్ ట్యాక్స్ రేటు కెనడా ట్యాక్స్ రేట్ వేసుకుంటే కనుక ఏదైతే లోయర్ అమౌంట్ ఏదైతే వస్తుందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రిలీఫ్ అండర్ సెక్షన్ 90. సో ట్యాక్స్ లయబిలిటీ నుంచి కనుక ఈ రిలీఫ్ డిడక్ట్ చేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది వస్తుంది. అది ఎలా చూడాలంటే ఈ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేయండి. డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ద ఇన్కమ్ అనేది యాడ్ ఆన్ చేసేసుకొని గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేసి దాంట్లో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తే కనుక నెట్ టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్లో నుంచి మనం ఏం చేస్తాం? ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా, ట్యాక్స్ రేట్ ఇన్ ఫారిన్ కనుక్కుంటాం. ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఇంటూ 100 వేస్తే కనుక ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా వస్తుంది. అయితే ఇది రిలీఫ్ అండర్ సెక్షన్ 90 ఏంటి? ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఫారిన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో అమౌంట్ రావాలి అంటే ఈ పర్సంటేజ్ని మనం తీసుకెళ్ళి డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని మీద పర్సంటేజెస్ కనుక అప్లై చేసినప్పుడు ఏదైతే లోవర్ అమౌంట్ వస్తుందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద రిలీఫ్ అండర్ సెక్షన్ 90. తర్వాత ఎస్ఎస్సి వచ్చేసరికి ఏంటంటే 42 years. అయితే DTAA వచ్చేసరికి ఇండియాకి విత్ కంట్రీ N ఉంది అండ్ కంట్రీ Y ఉంది. కంట్రీ Mతో అయితే కనుక అగ్రిమెంట్ అయితే లేదు. సో ఏ కంట్రీతో అయితే మనకి DTAA అగ్రిమెంట్ ఏదైతే ఉందో బైలేటరల్ రిలీఫ్ అండర్ సెక్షన్ 90 వస్తుంది. అగ్రిమెంట్ లేనప్పుడు రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది అనమాట. సో అండ్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? రిలీఫ్ వచ్చేసరికి ఏంటంటే అండర్ సెక్షన్ 90 వచ్చేసరికి ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ద ఫారెన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్. వేరేస్ కమింగ్ టు సెక్షన్ 91కి వచ్చేసరికి ఏంటంటే ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ రేట్ ఇన్ ద ఫారెన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ తీసుకుంటాం మనం. అయితే ఇండియా నుంచి తన బిజినెస్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 4,15,000. తర్వాత రాయల్టీ ఫ్రమ్ ద కంట్రీ N 7,80,000. ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 10%. ట్యాక్స్ డిడక్టెడ్ వచ్చేసరికి 78,000. ఈ అగ్రిమెంట్ ప్రకారము ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద సోర్స్ కంట్రీ. సోర్స్ కంట్రీ అంటే ఏంటి? కంట్రీ Nలో సోర్స్ అవుతుంది. ఆ కంట్రీ నుంచి తను ఈ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ కంట్రీ N అనమాట. వేరేస్ కమింగ్ టు ఇండియా వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ బికాస్ దే హ్యావ్ అగ్రిమెంట్ కాబట్టి. తర్వాత ఇంట్రెస్ట్ కంట్రీ Y నుంచి వస్తుంది. ఎంత వస్తుంది? $9,500 అనమాట. ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 10% అండ్ ట్యాక్స్ డిడక్టెడ్ వచ్చేసరికి $950. అండ్ ట్యాక్స్ ఏ రోజున డిడక్ట్ చేశారు అంటే 21 February 2024. ఈ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత కంట్రీ ఎంకి ఏంటి? DTAA లేదు, ఎలాంటి అగ్రిమెంట్ లేదు. సో రిలీఫ్ అనేది సెక్షన్ 91 కింద వస్తుందన్నమాట. ఎంత అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది? 1,09,000. అలాగే ఈ ఇన్కమ్ వచ్చేసరికి ఎగ్జామ్ట్ ఇన్ ద కంట్రీ ఎంలో ఎగ్జామ్ట్ కాబట్టి ఇండియాలో ట్యాక్సిబుల్ అవుతుందా? ట్యాక్సిబుల్ అవుతుంది, కానీ డబుల్ ట్యాక్స్డ్ అమౌంట్ కింద లిమిట్ అయితే మనం కన్సిడర్ చేయము. డబుల్ ట్యాక్స్డ్ లిమిట్ కింద ఎప్పుడు కవర్ అవుతుంది? ఇట్ హ్యాస్ టు బి ట్యాక్స్డ్ ఇన్ బోత్ ద కంట్రీస్ అనమాట. సిన్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ ఇన్ కంట్రీ M, ఇట్ ఈస్ నాట్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్.
అది. తర్వాత డిఫరెంట్ ఎక్స్‌చేంజ్ రేట్స్ ఇచ్చాడు మనకి. ఎందుకు డాలర్ ఉంది కాబట్టి పైన డిఫరెంట్ ఎక్స్‌చేంజ్ రేట్స్ ఇచ్చాడు. సో, టాక్సబుల్ ఇన్‌కమ్, టోటల్ ఇన్‌కమ్ అండ్ టాక్స్ లయబిలిటీ ఎంత అండ్ హీ హాస్ షిఫ్టెడ్ ఔట్ ఆఫ్ ద డిఫాల్ట్ టాక్స్ రెజీమ్ అనమాట. అంటే నార్మల్ టాక్స్ ప్రొవిజన్స్ కాలిక్యులేట్ చేయాలి. సో, పీజీవీపీ ఇన్‌కమ్ ఎంత? ఇండియా నుంచి 4,85,000 రాయల్టీ ఇన్‌కమ్ ఫ్రమ్ ద కంట్రీ అండ్ నిల్ అనమాట. ఎందుకు? ఇట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద సోర్స్ కంట్రీ యాజ్ పర్ DTAA కాబట్టి నిల్ అనమాట. తర్వాత వేరాస్ కమింగ్ టు ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇంట్రెస్ట్ వస్తుంది. మనకి ఒక కంట్రీ నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. $9,500. అయితే ఈ డాలర్‌ని మనం ఏం చేయాలి ఇప్పుడు? రూపీస్‌లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏదో ఒక ఎక్స్‌చేంజ్ రేట్ అనేది అప్లై చేయాలన్నమాట. అయితే యాజ్ పర్ రూల్ 115 ప్రకారము వెన్ దెర్ ఆర్ మోర్ దెన్ 1 కన్వర్షన్ రేట్ ఇచ్చినప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ కన్వర్షన్ రేట్‌ని మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి 31st March 2024 అనమాట. అది లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. సో, $80. $1 ఈజ్ ఈక్వల్స్ టు $80. మనం కన్సిడర్ చేస్తే కనుక 7,60,000 అనేది ఇంట్రెస్ట్ ఇన్కమ్ అవుతుంది. అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ కంట్రీ M అనమాట. 1,09,000. ఇవి 3 ఇన్కమ్స్ యాడ్ చేసుకుంటే కనుక గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. వచ్చిన తర్వాత చాప్టర్ 6 డిడక్షన్స్ ఏమీ లేవు కాబట్టి సేమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అండ్ నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అవుతుంది. దాని నుంచి మనం ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఇండియా కనుక్కుంటాము. 42 ఇయర్స్ కాబట్టి 2,50,000 అనేది బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వస్తుంది. సో, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 lakhs వరకు 1,12,500 అనేది ట్యాక్స్ లయబిలిటీ అవుతుంది. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉన్నప్పుడు 30% అనేది లెవీ చేస్తాము. అలాగే 4% ఆఫ్ ద సెస్ అనేది లెవీ చేస్తే కనుక టోటల్ ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ఇండియా వస్తుంది. తర్వాత ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కనుక్కుంటాము. అది ఎలా కనుక్కుంటాము? ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ ఇంటూ 100 వేసుకుంటే కనుక ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా వస్తుంది. ఈ డెసిమల్స్ వచ్చేసరికి నియరెస్ట్ 3 ఫ్యాక్టర్స్కి మనం రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట. తర్వాత డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసరికి సిన్స్ ఇట్ ఈస్ ఎగ్జామ్డ్ ఇన్ ద కంట్రీ M కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. తర్వాత ఏమొస్తుంది? కంట్రీ Y నుంచి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఇన్ ద బోత్ ద కంట్రీస్ అనమాట. వేరేస్ కమింగ్ టు రాయల్టీ ఇన్కమ్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ ద సోర్స్ కంట్రీ. సోర్స్ కంట్రీ అంటే ఏంటి? కంట్రీ N అనమాట. కంట్రీ Nలో మాత్రమే ట్యాక్సబుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ కంట్రీ ఇన్ ఇండియా అనమాట. సో, ఇట్ ఈస్ నాట్ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. సో, మనకున్న ఓన్లీ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ మాత్రమే. ఏంటి? $9,500 అనమాట. అయితే ఈ $9,500 ఇంటూ 80 రూపీస్ అనమాట. మనం ఎక్స్చేంజ్ రేట్ అప్లై చేస్తే కనుక 7,60,000 వచ్చింది. ఇండియన్ ట్యాక్స్ రేట్ అప్లై చేస్తే కనుక మనకి రిలీఫ్ వస్తుందన్నమాట. ఎంతో కొంత రిలీఫ్ వస్తుంది. తర్వాత మనము కంట్రీ Y ఎందుకు కంపేర్ చేస్తాం కదా? టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఇండియా ఆర్ ద ట్యాక్స్ అమౌంట్ ఇన్ ఫారిన్ కంట్రీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీయటానికి కంపారిజన్కి అనమాట. కంట్రీ Yకి ఏంటి అంటే ఇక్కడ కన్వర్షన్ రేట్ ఉంది కాబట్టి మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే సిన్స్ ద ట్యాక్స్ ఇస్ డిడక్టెడ్ ఆన్ 21st February 2024 ఫెబ్లో డిడక్ట్ చేశాడు కాబట్టి దాని ప్రిసీడింగ్ మంత్ లాస్ట్ డే ఏంటి? 31st January 2024 నా ఉన్న ఎక్స్చేంజ్ రేట్ని మనం కన్సిడర్ చేయాలన్నమాట. సో, $9,500 ఇంటూ 78 రూపీస్ 31st Januaryకి ఉన్న ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో అది మనం కన్సిడర్ చేస్తామన్నమాట. 78 రూపీస్ కన్సిడర్ చేస్తే 7,41,000 వస్తుంది. దాని మీద 10% ఆఫ్ ట్యాక్స్ రేట్ వేసుకుంటే కనుక 74,100. అండ్ ఈ రెండు ట్యాక్స్ లయబిలిటీస్లో విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసుకుంటే కనుక మనకి రిలీఫ్ అండర్ సెక్షన్ 90 వస్తుంది. వెరాస్ కమింగ్ టు సెక్షన్ 91 ప్రకారము రిలీఫ్ తీయాలి అంటే అసలు కంట్రీ Mలో ఉన్న అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ఇట్ ఈస్ ఎగ్జామ్డ్ ఇన్ ద కంట్రీ M కాబట్టి ఎలాంటి డబుల్ ట్యాక్సేషన్ ఇన్కమ్ లేదు కాబట్టి రిలీఫ్ కూడా అండర్ సెక్షన్ 91 ఉండదు. సో, ట్యాక్స్ లయబిలిటీ దాంట్లో నుంచి రిలీఫ్ అండర్ సెక్షన్ 90, రిలీఫ్ అండర్ సెక్షన్ 91 తీసేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఈ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్లో మనం మెయిన్గా చూడాల్సిన విషయమ్స్ ఏంటి అంటే
ఇండియాకి ఒక కంట్రీతో అగ్రిమెంట్ ఉంది, ఒక కంట్రీతో అగ్రిమెంట్ లేదు. ఏ కంట్రీతో అగ్రిమెంట్ ఉందో సెక్షన్ 90 ప్రకారం రిలీఫ్ వస్తుంది. ఏ కంట్రీతో అగ్రిమెంట్ లేదో సెక్షన్ 91 ప్రకారం రిలీఫ్ వస్తుంది. అయితే 90 ప్రకారం ఏంటి, అమౌంట్ ఇస్తాము లిమిట్కి, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనమాట. వేరేస్ కమింగ్ టు 91కి వచ్చేసరికి ఏంటంటే మనం రేట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాము. ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా ఆర్ ద ట్యాక్స్ రేట్ ఇన్ ద ఫారెన్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీస్తామన్నమాట. తర్వాత ఇక్కడ మనం ఎక్స్చేంజ్ రేట్ ఒకటి పాయింట్ అబ్జర్వ్ చేయాలన్నమాట. ఎక్స్చేంజ్ రేట్ ఏంటి అంటే ఇన్ కేస్ మోర్ దెన్ వన్ ఎక్స్చేంజ్ రేట్ ఉన్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ యాజ్ పర్ రూల్ 115 ప్రకారము ఆ ఎక్స్చేంజ్ రేట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. తర్వాత డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఉంది కదా, అక్కడ ట్యాక్స్ లయబిలిటీ కనుక్కునేటప్పుడు ట్యాక్స్ అనేది ఏ మంత్లో అయితే డిడక్ట్ చేశాడో ఆ మంత్ యొక్క ప్రీవియస్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్ యొక్క లాస్ట్ డేన ఉన్న ఎక్స్చేంజ్ రేట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ ఫెబ్లో ట్యాక్స్ అనేది డిడక్ట్ చేశాడు కాబట్టి దాని ప్రిసీడింగ్ మంత్ ఏంటి, జనవరి. ఆ జనవరి యొక్క లాస్ట్ డేన ఉన్న ఎక్స్చేంజ్ రేట్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఇది చాలా డేంజర్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కంట్రీ ఎన్లో ఇన్కమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఓన్లీ ఇన్ ద సోర్స్ కంట్రీ కాబట్టి ఇండియాలో అది ట్యాక్సిబుల్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్. వెరాజ్ కమింగ్ టు అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ ఇన్ కంట్రీ ఎం. సో డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అవ్వదు. అయితే మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్ అన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ మనం మొత్తం కంబైన్ చేసి గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేస్తాము. తర్వాత దాంట్లో నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ లెస్ చేస్తాము. నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాము. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కనుక్కుంటాం అనమాట. ఎలా, ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్. ఈ ట్యాక్స్ రేటు ఏం చేస్తాము, డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఉంటుంది కదా, దాని మీద ఇండియన్ ట్యాక్స్ రేటు అలాగే ఫారెన్ ట్యాక్స్ రేట్ అప్లై చేసి ఏదైతే లో అమౌంట్ వస్తుందో అది రిలీఫ్ అండర్ సెక్షన్ 90 తీస్తామన్నమాట. సో టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి ఈ రిలీఫ్ అండర్ సెక్షన్ 90 కన్సిడర్ చేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. అంతే, వెరీ సింపుల్. రిలీఫ్ అండర్ సెక్షన్ 91. రిలీఫ్ అండర్ సెక్షన్ 91 అంటే ఏంటి, అగ్రిమెంట్ లేనప్పుడు రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. అయితే ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఫుల్ఫిల్ రిలీఫ్ అండర్ సెక్షన్ 91. ఏంటి, ద ఎస్ఎస్సి హ్యాస్ ఎర్న్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. తర్వాత ఎస్ఎస్సి ఇన్కమ్ హ్యాస్ ఎర్న్డ్ ఆర్ అరైజ్ outside the India and such income is subject to the tax outside the India and the SSE has paid the tax outside the India అన్నమాట. తర్వాత there is no agreement for relief under section 90 between the ఇండియా అండ్ ఫారెన్ కంట్రీ అనమాట. ఎలాంటి అగ్రిమెంట్ ఉండకూడదు. సో రిలీఫ్ అండర్ సెక్షన్ 91 రావాలి అంటే ఈ 4 కండిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటా కండిషన్స్, ఎస్ఎస్సి అనేవాడు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసి ఉండాలి. తర్వాత హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సారీ, పాయింట్ తప్పు చదివాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి he has to be the resident of the India during the relevant previous year and income has to be earned or arised outside the India. Tarvata, and such income is subject to the tax outside the India and SSE has paid the tax on such income outside the India. Tarvata, and elanti agreement undakudadu for relief under the section 90 between India and foreign country అయినప్పుడు మాత్రం relief under section 91 వస్తుంది. సో ఫార్మేట్ ఏంటి అంటే ఇండియన్ ఇన్కమ్, ఫారెన్ ఇన్కమ్ కంబైన్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తే కనుక నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాము. దాంట్లో నుంచి సర్చార్జ్ రిలీఫ్ అండర్ సెక్షన్ 91 తీసేస్తే కనుక నెట్ ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. అయితే 91 ప్రకారము మనం రేట్స్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ తీస్తాము. అండ్ ఈ రేట్స్ వచ్చేసరికి ఏంటంటే డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ మీద అప్లై చేసినప్పుడు రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. తర్వాత డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అంటే ఏంటి, ద ఇన్కమ్ విచ్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ బోత్ ద కంట్రీస్ నెట్ ఆఫ్ స్పెషల్ డిడక్షన్స్ అండ్ లాసెస్ ఆఫ్ ద ఫారెన్ కంట్రీ.
అంటే ఏంటి, ఈ డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన బండ గుర్తు ఏంటంటే, ఫస్ట్ ఇన్కమ్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తాం, తర్వాత ఏదైనా లాసెస్ ఉంటే కనుక ఆ లాసెస్ తీసేస్తాము. అలాగే చాప్టర్ 6A ప్రకారము డిడక్షన్స్ వచ్చినప్పుడు కూడా రెడ్యూస్ చేస్తాం. ఎందుకు, ఆ డిడక్షన్ మనం తీసుకోవటం వల్ల అంత ఎక్స్టెంట్ వరకు ఇన్కమ్ అనేది ట్యాక్స్ అవ్వట్లేదు కదా. సో ఎంత ఎక్స్టెంట్ వరకు అయితే ఇన్కమ్ ట్యాక్సిబుల్ అవుతుందో ఇన్ ద బోత్ ద కంట్రీస్ అంత ఎక్స్టెంట్ వరకు మాత్రమే కన్సిడర్ చేయాలన్నమాట. తర్వాత ఇండియన్ రేట్ ఎలా కనుక్కుంటాము, టోటల్ ట్యాక్స్ ఇన్ ఇండియా డివైడెడ్ బై ద టోటల్ ఇన్కమ్ ఇంటూ 100. ఇక్కడ టోటల్ ఇన్కమ్, ఇండియాకి వచ్చిన ప్రతిసారి టోటల్ ఇన్కమ్ ఎందుకు కన్సిడర్ చేస్తాము అంటే, గ్లోబల్ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్ కాబట్టి బోత్ ఇండియన్ అండ్ ఫారిన్ ఇన్కమ్స్ కన్సిడర్ చేస్తాము. వేరేస్ కమింగ్ టు ద ఫారిన్ రేట్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఫారిన్ ఇన్కమ్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. సో ఫారిన్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫారిన్ ట్యాక్స్ డివైడెడ్ బై ద ఫారిన్ ఇన్కమ్ ఇంటూ 100 అనమాట. సో ఇన్కమ్ అబ్రాడ్లో ఎంత ఏం చేస్తున్నాడు అంటే 1,10,000 అండ్ ట్యాక్స్ డిడక్టెడ్ 11,000. తర్వాత ఇండియన్ ఇన్కమ్ 6,10,000, ఎస్ఎస్సి వచ్చేసరికి 60 years ఆఫ్ ఏజ్. తర్వాత పీపీఎఫ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడంటే 1,50,000, అప్రూవ్డ్ పెన్షన్ ఫండ్కి 32,000 అనమాట. సో 80C ప్రకారము పీపీఎఫ్ ప్రకారము 1,50,000 వస్తుంది. అప్రూవ్డ్ పెన్షన్ ఫండ్కి మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు 80CCC ప్రకారము డిడక్షన్ వస్తుంది అనమాట. అయితే ఈ రెండు సెక్షన్స్ వచ్చినప్పుడు ఇంకొక అడిషనల్ సెక్షన్ ఏమొస్తుందంటే 80CCE. 80CCE ప్రకారం ఏం చెప్తుంది, 80C ప్లస్ 80CCC అండ్ 80CCD సబ్సెక్షన్ 1. ఏంటి ఆ 3 సెక్షన్స్, 80C, 80CCC, 80CCD సబ్సెక్షన్ 1 ప్రకారము ఈ 3 సెక్షన్స్ని మనం కంబైన్ చేసి అగ్రిగేట్ వచ్చేసరికి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1,50,000 మాత్రమే డిడక్షన్ తీసుకోగలరు అని ఏ సెక్షన్ చెప్తుంది, 80CCE చెప్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఏ సెక్షను, 80D ప్రకారం అనమాట. సిన్స్ హీజ్ 60 or 60+ అండ్ రెసిడెంట్ కాబట్టి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50,000 వరకు తన డిడక్షన్ తీసుకోగలడు. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 26,000 పే చేశాడు వాళ్ళ మదర్ కోసం అండ్ షీఈస్ నాన్ రెసిడెంట్ అనమాట. నాన్ రెసిడెంట్ అనే కండిషన్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీ కేస్ అనమాట. అంటే ఏజ్ ఏదైనా కానీ మనం పక్కన పెట్టేసి వెదర్ షీఈస్ డిపెండెంట్ ఆర్ నాట్ అన్న కండిషన్ కూడా పక్కన పెట్టేసి ఫ్లాట్ 25,000 మాత్రమే మనం డిడక్షన్ ఇస్తామన్నమాట. తర్వాత DTAA లేదు అంటున్నాడు, అగ్రిమెంట్ లేదు అంటే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా ఆర్ ట్యాక్స్ రేట్ ఇన్ ఫారెన్ విచ్ ఎవర్ ఇస్ లోయర్ లిమిట్ తీసుకుంటామన్నమాట. తర్వాత ఆప్టెడ్ అవుట్ ఆఫ్ ద 15BAC నార్మల్ ట్యాక్స్ ప్రొవిజన్స్. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ కంప్యూట్ చేస్తాము, చాప్టర్ 6 డిడక్షన్స్ అనమాట. 80CCE ప్రకారము టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1,50,000 వరకు మాత్రమే డిడక్షన్ వస్తుంది. తర్వాత 80D ప్రకారము సిన్స్ షీ ఈజ్ 60+ రెసిడెంట్ కాబట్టి 50,000 వరకు డిడక్షన్ తీసుకోవచ్చు. టోటల్ పేమెంట్స్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. టోటల్ పేమెంట్ వచ్చేసరికి 28,000 అనమాట. సో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 28,000 వరకు బెనిఫిట్ వస్తుంది 80D ప్రకారము. వెరాజ్ కమింగ్ టు ద మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫ్ మదర్ నాన్ రెసిడెంట్ కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఎవ్రీ కేసు 25,000 మాత్రమే ఫ్లాట్ డిడక్షన్ వస్తుంది. సో నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 5,17,000 వస్తుంది. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాము 60 years కాబట్టి బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసరికి 3 lakhs అవుతుంది. తర్వాత సెస్ యాడ్ చేసుకుంటే టోటల్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సో ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా అంటే ఎలా కంప్యూట్ చేస్తాము, ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ఇన్కమ్ బోత్ ఇండియన్ అండ్ ఫారెన్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6A డిడక్షన్స్ ఇంటూ 100 వేసుకుంటాము. తర్వాత వేరేస్ అబ్రాడ్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఫారెన్ ఇన్కమ్ మాత్రమే కన్సిడర్ చేస్తాము. ట్యాక్స్ డిడక్టెడ్ 11,000 డివైడెడ్ బై ద ఫారెన్ ఇన్కమ్ 1,10,000 ఇంటూ 100 10% అనమాట. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అంటే 2.696 అనమాట. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే రేట్స్ వచ్చినప్పుడు నియరెస్ట్ 3 decimals మనం రౌండ్ ఆఫ్ చేయాలి. అలాగే ఇంకొక అడిషనల్ పాయింట్స్ ఏంటి అంటే టోటల్ ఇన్కమ్ ఒకటి అండ్ ట్యాక్స్ లయబిలిటీ వచ్చేసరికి ఏంటంటే రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు నియరెస్ట్ ₹10కి రౌండ్ ఆఫ్ చేయాలన్నమాట. లోయర్ లిమిట్ వచ్చేసరికి 1, 2, 3, 4 వరకు ఉంటే కనుక ₹10కి వేస్తాం, లోయర్ లిమిట్ తీస్తాము. అంటే 540 ఉంటే కనుక 510 వేస్తాం. వేరేస్ కమింగ్ టు అప్పర్ లిమిట్ 5, 6, 7, 8, 9 ఉంటే కనుక అప్పర్ లిమిట్ వేస్తామన్నమాట. 516 ఉంటే కనుక 520కి రౌండ్ ఆఫ్ చేస్తామన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రౌండ్ ఆఫింగ్ కూడా. సో డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఏంటి, ఫారెన్ ఇన్కమ్ 1,10,000. ఈ 1,10,000 మీద ఈ 2.696 అనే ట్యాక్స్ రేట్ అప్లై చేస్తే కనుక రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. సో ఈ రిలీఫ్ని నెట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ పేయబుల్ వస్తుంది.
అబ్రాడ్ 7,50,000 ఇన్కమ్ ఎర్న్ చేశాడు. ట్యాక్స్ వచ్చేసరికి 1 lakh పే చేశాడు. ఇండియా నుంచి 30 lakhs వస్తుంది. పీపీఎఫ్ 80C ప్రకారము 1,50,000 డిడక్షన్ వస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫాదర్కి పే చేశాడు. 65 years అండ్ రెసిడెంట్ అనమాట. సో రెసిడెంట్ సీనియర్ సిటిజన్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి మనం 50,000 వరకు డిడక్షన్ తీసుకోగలము 80D ప్రకారము. సో గ్రాస్ టోటల్ ఇన్కమ్ చాప్టర్ 6 డిడక్షన్స్ 80C 80DD ప్రకారం డిడక్షన్స్ తీసేసుకున్నాము. టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చింది. ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ నుంచి ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటున్నాం అనమాట. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ఏం చేస్తాము, ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కనుక్కుంటాము. అది ఎలా వస్తుంది, ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్. సచ్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడ్ బోత్ ఇండియన్ అండ్ ఫారెన్ ఇన్కమ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నియరెస్ట్ 3 decimals ట్యాక్స్ రేట్ని రౌండ్ ఆఫ్ చేస్తామన్నమాట. తర్వాత అబ్రాడ్ ట్యాక్స్ రేట్ ఏంటి, ట్యాక్స్ ఎంత పే చేశాడు 1 lakh డివైడెడ్ బై ద ట్యాక్స్ అబ్రాడ్ ఇన్కమ్ 7,50,000 ఇంటూ 10% వేసుకుంటే కనుక 13.33% వస్తుంది, విచ్ ఇస్ లోయర్ రేట్ అనమాట. డబల్ ట్యాక్స్ ఇన్కమ్ వచ్చేసరికి 7,50,000 ఇంటూ 13.33 వేసుకుంటే కనుక రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ వచ్చేసరికి ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. సేమ్ అదే రిపీట్ అవుతాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, అబ్రాడ్లో తను ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు 12 lakhs. ట్యాక్స్ వచ్చేసరికి 1,80,000 పే చేస్తున్నాడు. తర్వాత ఇండియాలో వచ్చేసరికి 19,20,000 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం యాజ్ పర్ 80C ప్రకారము 1,50,000 వరకు డిడక్షన్ తీసుకోవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేసరికి ఏంటంటే ఫాదర్కి పే చేస్తున్నాడు అండ్ 62 years అనమాట. త్రూ క్రెడిట్ కార్డ్ పే చేస్తున్నాడు 54,000. నేను ఆల్రెడీ చాప్టర్ 6 డిడక్షన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఏం చెప్పాను, హెల్త్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియము అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే అదర్ దాన్ క్యాష్ మోడ్లో పే చేయాలి. వేరస్ కమింగ్ టు ద ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వచ్చేసరికి ఈవెన్ క్యాష్ మోడ్ అయినా కానీ ఎలా అవుతుంది అని చెప్పాము. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తున్నాడు ఈ ప్రీమియం వచ్చేసి అని చెప్తున్నాడు, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. సో 80D ప్రకారం రిడక్షన్ వస్తుంది టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 50,000. సేమ్ ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాడు. తర్వాత ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా, ట్యాక్స్ రేట్ ఇన్ అబ్రాడ్ కనుక్కుంటాము. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీస్తాము. డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ మీద ఈ లోయర్ రేట్ కనుక అప్లై చేస్తే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది అండ్ నెట్ ట్యాక్స్ లయబిలిటీ కూడా కంప్యూట్ చేస్తాము. తర్వాత ఎస్ఎస్సి వచ్చేసరికి 49 years అనమాట. DTAA లేదు అండ్ ప్రొఫెషన్ ఇన్కమ్ ఇండియా నుంచి 8,50,000 ఎర్న్ చేస్తున్నాడు. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ ఫ్రమ్ కంట్రీ ఎన్ అనమాట 3,30,000 అండ్ ట్యాక్స్ రేట్ ఇన్ కంట్రీ ఎన్ వచ్చేసరికి 10% ఆర్ 18% అనుకుంటా, సరిగ్గా ప్రింట్ కనిపించట్లేదు. తర్వాత డివిడెండ్ ఇన్కమ్ ఫ్రమ్ ద కంట్రీ ఎన్ 85,000. సో కంట్రీ ఎన్ నుంచి అగ్రికల్చర్ ఇన్కమ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం డివిడెంట్ ఇన్కమ్ కూడా వచ్చింది. తర్వాత కంట్రీ ఎన్ నుంచి ఇంకొక అడిషనల్ ఇన్కమ్ ఏమొచ్చింది, రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ ద లిటరీ బుక్స్ అనమాట. సో 80QQB కింద డిడక్షన్ వస్తుంది. ఎంత అమౌంట్ ఇక్కడ 6,25,000. తర్వాత ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ 75,000. బిజినెస్ లాసెస్ ఇన్ ద కంట్రీ ఎన్ నెట్ ఆఫ్ చేసుకోవాలి. ఇదంతా మనము 1,10,000. సో పీజీబీపీ ఇన్కమ్ కింద ఈ రాయల్టీ ఇన్కమ్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. సో ఈ సమ్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే, ఫస్ట్ పీజీబీపీ ఇన్కమ్ కింద 8,50,000 ఫ్రమ్ ఇండియా వస్తుందన్నమాట. తర్వాత రాయల్టీ ఇన్కమ్ 6,25,000, దాని నుంచి ఎక్స్పెన్సెస్ 75,000 తీసేస్తాము. అలాగే బిజినెస్ లాస్ ఫ్రమ్ కంట్రీ ఎన్ ఉంది కాబట్టి 1,10,000 లెస్ చేస్తే కనుక నెట్ బిజినెస్ ఇన్కమ్ 12,90,000 వస్తుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, అగ్రికల్చర్ ఇన్కమ్, డివిడెంట్ ఇన్కమ్ తీసేస్తే కనుక 2,15,000. సో టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తాము. నెట్ రాయల్టీ ఇన్కమ్ మనం గుర్తుపెట్టుకుంటే, నెట్ రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటి అంటే గ్రాస్ రాయల్టీ ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే నెట్ రాయల్టీ ఇన్కమ్ 5,50,000 ఆర్ 3 lakhs, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 80QQB ప్రకారము 3 lakhs డిడక్షన్ అనేది వస్తుంది. సో నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాము. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, ట్యాక్స్ రేట్ కనుక్కుంటాం అనమాట. ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా, ట్యాక్స్ రేట్ ఇన్ అబ్రాడ్ కనుక్కున్న తర్వాత డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత. డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ అంటే ఎలా, ఇక్కడ చూస్తే 1,30,000 ప్లస్ 85,000. తర్వాత రాయల్టీ, నెట్ రాయల్టీ మైనస్ ఆఫ్ డిడక్షన్స్ మైనస్ ఆఫ్ లాసెస్. నేను చెప్పాను ఆల్రెడీ, డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ కనుక్కునేటప్పుడు డబల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ హ్యాస్ టు బి నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, నెట్ ఆఫ్ లాసెస్. అలాగే చాప్టర్ 6 డిడక్షన్స్ కూడా లెస్ చేస్తాం. ఎందుకు, డిడక్షన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ కదా, సో అందుకని చెప్పేసి లెస్ చేస్తామన్నమాట. అది
లెస్ చేస్తే కనుక డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ వచ్చేసరికి 3,55,000 వస్తుంది. దాని మీద లోయర్ ట్యాక్స్ రేట్ అనేది అప్లై చేస్తాము. అప్పుడు రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. ఈ రిలీఫ్ తీసుకొచ్చి ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. తర్వాత ఎస్ఎస్సి వచ్చేసరికి 45 ఇయర్స్ అనమాట. తనకి బిజినెస్ ఇన్కమ్, ఇండియా నుంచి బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ 42,000 అనమాట. ఈ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ బ్యాంక్ ఇచ్చినప్పుడు ఎస్ఎస్సి వచ్చేసరికి లెస్ దాన్ 60 ఇయర్స్, అంటే సీనియర్ సిటిజన్ కాదు. అప్పుడు ఏంటి 80 TTA కింద డిడక్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? టోటల్ ఇంట్రెస్ట్ ఆర్ 10,000 విచ్ ఎవర్ ఇస్ లోయర్ తన డిడక్షన్ తీసుకోగలడు. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ కంట్రీ ఎస్ నుంచి వస్తుంది అనమాట ఇది. తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ ఆర్ట్ అనమాట. గ్రాస్ ఇన్కమ్ వస్తుంది. దాంట్లో నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే కనుక నెట్ ఇన్కమ్ వస్తుంది. ఈ నెట్ ఇన్కమ్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఇస్ లోయర్ 80 QQB ప్రకారము డిడక్షన్ తీసుకుంటాడు. అలాగే డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ తీసుకున్నప్పుడు రాయల్టీ ఇన్కమ్లో నుంచి, గ్రాస్ ఇన్కమ్లో నుంచి ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తాము. అలాగే చాప్టర్ 6 డిడక్షన్స్ కూడా లెస్ చేస్తామన్నమాట. అలాగే కంట్రీ టీ నుంచి డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది, రెంట్ వస్తుంది, మున్సిపల్ ట్యాక్సెస్ కూడా పే చేస్తున్నాడు. సో 2 కంట్రీస్ ఉన్నాయన్నమాట మనకి. 2 కంట్రీస్ నుంచి మనకి రిలీఫ్ వస్తుంది. సో 2 times మనం కంప్యూట్ చేయాలన్నమాట. అది ఫస్ట్ ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, దాంట్లో నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ పే చేసింది. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ అండర్ ద సెక్షన్ 24A ఎట్ ద రేట్ ఆఫ్ 30% తీసేస్తాడు. సో నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద హౌస్ ప్రాపర్టీ వస్తుంది. తర్వాత పీజీబీపీ ఇన్కమ్ ఇండియా నుంచి బిజినెస్ ఇన్కమ్ ప్లస్ నెట్ రాయల్టీ ఇన్కమ్ అనమాట. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇంట్రెస్ట్ సేవింగ్స్ మీద వస్తున్న ఇంట్రెస్ట్ ఇన్కము. తర్వాత వేరే ఏమున్నాయి? డివిడెంట్ ఉంది. తర్వాత అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందన్నమాట. ఈ 3 కంప్యూట్ చేసుకుంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ వస్తుంది. సో ఈ అన్ని హెడ్స్ ఇన్కమ్ కంబైన్ చేస్తే గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. అక్కడ నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ 80 TTA 80 QQB తీసేస్తే కనుక నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాం అనమాట. ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కూడా కంప్యూట్ చేస్తాము. అయితే కంట్రీ వేసుకొచ్చేసరికి 16% అన్నాడు. ఈ రెండిట్లో 16% అనేది లోవర్ రేట్ కాబట్టి డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ మీద 16% ఆఫ్ ద రేట్ అనేది అప్లై చేసి రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. తర్వాత కంట్రీ టీకి వచ్చేసరికి ఏంటంటే 20% కాబట్టి ఇండియన్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 18.069% కాబట్టి డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ మీద ఈ రేట్ అప్లై చేసుకుంటే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. మనం కంట్రీ వేస్తుంది, కంట్రీ టీ ఉంది. సో 2 కంట్రీస్కి డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది. చూసి కంప్యూట్ చేయాలా. సో నెట్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి రిలీఫ్ అండర్ సెక్షన్ 91 ఫ్రమ్ బోత్ ద కంట్రీస్ అనమాట. కంట్రీ ఎస్ యాజ్ వెల్ యాజ్ కంట్రీ టీ తీసేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. తర్వాత బిజినెస్ ఇన్కమ్ 6 lakhs, ఎస్ఎస్సి ఏజ్ వచ్చేసరికి 65 years, డివిడెంట్ ఇన్కమ్ గ్రాస్ ఫ్రమ్ కంట్రీ ఎన్ 1,50,000, ట్యాక్స్ ఎంత పే చేశాడు? 30,000 అనమాట. తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ ద బుక్స్ అనమాట. కంట్రీ ఎస్ నుంచి వస్తుంది. ఇక్కడ కూడా 2 కంట్రీస్ ఇచ్చాడు. 8 lakhs, ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 1,20,000 అనమాట. రిసీవ్డ్ ఎంత అంటే ఎంత 7,60,000. తర్వాత టీడీఎస్ వచ్చేసరికి 40,000 అనమాట. ఇక్కడ క్యాష్ బేస్ అకౌంటింగ్ కాదు కాబట్టి ఏదైతే ఇన్కమ్ ఎర్న్ చేశాడో 8 lakhs మనం అదే కన్సిడర్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ క్యాష్ బేసిస్లో అకౌంటింగ్ కనుక ఫాలో అవుతున్నాడు అంటే 7,60,000 ఏదైతే రిసీవ్ చేశాడో అది మాత్రం మనం కన్సిడర్ చేస్తాము. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఇచ్చాడు. ఏంటి? సేవింగ్స్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి అనమాట. తర్వాత పీపీఎఫ్, వైఫ్కి పీపీఎఫ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేశాడు అంటే 1,50,000 80C ప్రకారము డిడక్షన్ వస్తుంది. అయితే ఎస్ఎస్సి యొక్క ఏజ్ వచ్చేసరికి ఏంటంటే 60+ అండ్ రెసిడెంట్ కాబట్టి 80 TTB కింద బెనిఫిట్ వస్తుంది. టోటల్ ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ ఆర్ ఎఫ్డి అకౌంట్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనమాట. అది. సో పీజీబీపీ ఇన్కమ్ ఏంటి? బిజినెస్ ఇన్కమ్ 6 lakhs, రాయల్టీ ఇన్కమ్ 8 lakhs మైనస్ ఆఫ్ 1,20,000 ఎక్స్పెన్సెస్ అనమాట. నెట్ చేస్తే బిజినెస్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ 15,000, ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డి 2,15,000. తర్వాత డివిడెంట్ ఇన్కమ్ వస్తుంది కదా మనకి ఫ్రమ్ కంట్రీ ఎన్ 1,50,000 అనమాట. సో నెట్ ఆఫ్ చేసుకుంటే మొత్తం టోటలింగ్ చేసుకుంటే కనుక గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే 80 QQB ప్రకారము 6,80,000 అంటే నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనమాట. రాయల్టీ ఇన్కమ్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఈస్ లోయర్. వెరస్ కమింగ్ టు 80 QQB ప్రకారము సిన్స్ హీ ఈస్ 60+ అండ్ రెసిడెంట్ కాబట్టి
టోటల్ ఇంట్రెస్ట్ ఆర్ 50,000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో 50,000 వరకు తను బెనిఫిట్ తీసుకోగలడు. తన వైఫ్ పీపీఎఫ్ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేశాడు కాబట్టి ఏటీసీ కింద టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1,50,000 డిడక్షన్ వస్తుందన్నమాట. సో టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 11,60,000. దాని నుంచి వాడు ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాడు. ట్యాక్స్ లయబిలిటీ కనుక్కున్న తర్వాత ట్యాక్స్ రేట్స్ అనమాట. ఇండియాలో ఉన్న ట్యాక్స్ రేట్ అంటే ఎలా కనుక్కుంటాము? ట్యాక్స్ లయబిలిటీ డివైడెడ్ బై ద టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆఫ్టర్ చాప్టర్ 6 డిడక్షన్స్ వేసుకుంటే కనుక ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా వస్తుంది. వేరేస్ కమింగ్ టు ద కంట్రీ ఎన్ వచ్చేసరికి ట్యాక్స్ ఎంత పే చేశాడు? 30,000 డివైడెడ్ బై ద ఫారెన్ ఇన్కమ్. కంట్రీ ఎన్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చింది? 1,50,000 ఇంటూ 100 వేసుకుంటే 20%. కంట్రీ ఎస్ అనమాట. ట్యాక్స్ ఎంత పే చేశాడు? 40,000 డివైడెడ్ బై ఇన్కమ్ వచ్చేసరికి 8 lakhs ఇంటూ 100. రాయల్టీ ఇన్కమ్ 8 lakhs కదా, 8 lakhs ఇంటూ 100 అనమాట, 5%. మనం ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఇక్కడ ఇన్కమ్స్ డినామినేటర్లో కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎలాంటి ఎక్స్పెన్సెస్ కానీ ఏం కన్స్ట్రక్ట్ చేయట్లేదు, మొత్తం గ్రాస్ అమౌంట్స్కి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అది తర్వాత డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ వచ్చేసరికి 1,50,000 కంట్రీ ఎన్ నుంచి డివిడెంట్ ఇన్కమ్ వచ్చింది కదా అది. సో రిలీఫ్ ఎంత వస్తుంది? 1,50,000 ఇంటూ ఇండియా రేట్ వచ్చేసరికి లోవర్ రేట్ కాబట్టి 14% కన్స్ట్రక్ట్ చేస్తాము. వేరాస్ కమింగ్ టు కంట్రీ ఎస్ అనమాట. డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఎంత? 8 lakhs రాయల్టీ ఇన్కము, దాంట్లో 1,20,000 తీసేస్తాము. తర్వాత 3 lakhs వచ్చేసరికి చాప్టర్ 6 డిడక్షన్స్ తీసేస్తే కనుక 3,80,000 వచ్చేసరికి డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ అనమాట. దాని మీద 5% విచ్ ఇస్ లోవర్ రేట్ యాజ్ కంపేర్ టు ఇండియన్ రేట్ అనమాట. సో రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఈ రెండు రిలీఫ్లు కనుక మనము టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఒకటి, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ, నెట్ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో నియరెస్ట్ 10 రూపీస్కి రౌండ్ ఆఫ్ చేయాలి. తర్వాత ప్రొఫెషనల్ ఇన్కమ్ ఫ్రమ్ ఇండియా 7,50,000, ఎస్ఎస్సి వచ్చేసరికి 52 years అనమాట. తర్వాత తనకి కంట్రీ ఎక్స్ నుంచి 2 types ఆఫ్ ఇన్కమ్స్ అనేది వస్తుంది. అండ్ కంట్రీ ఎక్స్ ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 10% అనమాట. అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఆన్ బుక్స్ వస్తుంది అనమాట. తర్వాత ఫ్రమ్ కంట్రీ వైకి వచ్చేసరికి ట్యాక్స్ రేట్ వచ్చేసరికి 20%. అండ్ తనకి డివిడెంట్ ఇన్కమ్ వస్తుంది. బిజినెస్ లాసెస్ ఉన్నాయి, రెంటల్ ఇన్కమ్ కూడా ఉందన్నమాట. సో డిఫరెంట్ హెడ్స్ నుంచి ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ రెంట్ ఎంత వస్తుంది? 2,40,000. దాని నుంచి మున్సిపల్ ట్యాక్సెస్ 10, స్టాండర్డ్ డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ 30% అండర్ సెక్షన్ 24A తీసేస్తే కనుక ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ వస్తుంది. తర్వాత పీజీబీపీ ఇన్కమ్, ఇండియా నుంచి ప్రొఫెషనల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 7,50,000. అలాగే రాయల్టీ, నెట్ రాయల్టీ ఎంత? 5,50,000 ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అలాగే బిజినెస్ లాస్ 65,000 ఉంది కదా ఫ్రమ్ కంట్రీ వై అనమాట. లెస్ చేస్తే పీజీబీపీ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఏమున్నాయి? అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి ఉంది. తర్వాత డివిడెంట్ ఇన్కమ్ 1,50,000 ఉందన్నమాట. సో టోటల్ ఆఫ్ 2 lakhs గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి చాప్టర్ 6 డిడక్షన్స్ 80 QQB నెట్ రాయల్టీ ఇన్కమ్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఈస్ లోయర్ తీసేస్తే కనుక నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి ట్యాక్స్ లయబిలిటీ కనుక్కుంటాము, ట్యాక్స్ రేట్ ఇన్ ఇండియా కూడా కనుక్కుంటాం అనమాట. తర్వాత డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ కంట్రీ ఎక్స్ నుంచి ఎంత? కంట్రీ ఎక్స్ చూస్తే మనకి ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ 50,000, తర్వాత రాయల్టీ ఇన్కమ్లో నుంచి 6 lakhs నుంచి ఫస్ట్ 50,000 తీసేస్తాము. తర్వాత డిడక్షన్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత? చాప్టర్ 6 డిడక్షన్స్ 3 lakhs వచ్చినాయి కదా, అది లెస్ చేస్తే డబుల్ ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది 3 lakhs. దానిపైన 10% లోవర్ రేట్ అనమాట. ఇండియన్ రేట్ వచ్చేసరికి 16%, కంట్రీ ఎక్స్ రేట్ వచ్చేసరికి 10% విచ్ ఈజ్ లోయర్ రేట్ కాబట్టి 10% వేసుకుంటే రిలీఫ్ అండర్ సెక్షన్ 91 వస్తుంది. తర్వాత కంట్రీ వై డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ ఎంత? డివిడెంట్ ఇన్కమ్ 1,50,000, బిజినెస్ లాస్ లెస్ చేస్తాము. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ 1,61,000 అనమాట. సో డబుల్ ట్యాక్స్డ్ ఇన్కమ్ 2,46,000 ఇంటూ 16% లోవర్ రేట్ యాజ్ కంపేర్ టు ద 20% కాబట్టి రిలీఫ్. ఈ 2 రిలీఫ్స్ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ నుంచి లెస్ చేస్తే కనుక నెట్ ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. నెక్స్ట్ పార్ట్ ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను.